అదే అంటున్నా, మంత్రి గారు చెప్పింది ఏమి రాంగ్ లేదు, నేను చెప్పేది కనిపించలేదు. ఆయన మంత్రి గారు కొన్ని పద్ధతిలో మాట్లాడాలి, ఆయన పద్ధతిలో సిస్టంలో మాట్లాడాలి. నేను మంత్రిని కాదు, కొంత ఉన్నది మాట్లాడవచ్చు. నేను ఈ రోజులలో ఇంత చేస్తేనే బీఆర్ఎస్ ఇంత రాధాంతం చేస్తున్నారు. మా మంత్రి గారు ఆయనతో నువ్వు అన్నట్టు మా ప్రతాప్ అడిగినట్టు ఇచ్చిననుకో, దాని ఇంకా రాధాంతం చేస్తారు కదా. చెడగొట్టడానికే 1,00,000 దారులు బీఆర్ఎస్ వాళ్ళకి. మంత్రి గారు చెప్పేది కరెక్టే, నేను చెప్పేది కరెక్టే. ఆయనకు ఫ్రీడమ్ ఉండదు, పూర్తిగా చెప్పలేడు. నాకు కొంత ఫ్రీడమ్ ఉంటుంది, నేను చెప్తున్నా. నా మీద రాలేనికి రాదు. మంత్రి గారు ఏమైనా చేస్తే రాలేనికి వస్తుంది వాళ్ళకు. ఎవరికి? బీఆర్ఎస్ వాళ్ళకు. కాబట్టి మీరెవరు కన్ఫ్యూజ్ కాకూడదు. మన మీడియా వాళ్ళు ఎవరు, గాంధీభవన్ మీడియా వాళ్ళు కన్ఫ్యూజ్ కాకూడదు. ఇది విషయం. నా ప్రెస్ మీట్ ఇద్దరితో అయిపోయింది. మీరు ఏదన్నా అడగచ్చు. ఏంది సిద్దిపేటలో ఏమైంది? ఎవరు ఏమంటుండ హరీష్ రావు? ప్రాబ్లం ఏంటి ఇప్పుడు? అది హరీష్ రావు గారు మీరు అడిగే ప్రశ్న ఏంటంటే, హరీష్ రావు గారు సిద్దిపేటలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు అతని ఆఫీసు మీద దాడి చేసిరు, అతని ఫ్లెక్సీలు జిరగొట్టిరు, వాళ్ళ ఫలాలను ఎప్పుడు ఇటువంటి జరగలేవు అని వాళ్ళు హరీష్ రావు గారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల, నాయకుల మీద మీడియా ముందు మాట్లాడడం జరిగింది. అదే కదా. దీనికి దారేసింది ఎవరు? ఎంత దుర్మార్గమైన పరిపాలన బీఆర్ఎస్ గవర్నమెంట్. గొంతు విప్పి కడుపు నొప్పి వస్తుంది, గొంతు విప్పి బాధ కలుగుతుంది, గొంతు విప్పి రైతు బాధలు చెప్పుకోవాలన్నా, గొంతు విప్పి ఉద్యోగస్తుల బాధలు చెప్పుకోవాలన్నా, గొంతు విప్పి నిరుద్యోగులు బాధలు చెప్పుకోవాలన్నా, గొంతు విప్పి ఉస్మానియా యూనివర్సిటీలు, కాకతీయ యూనివర్సిటీలు చెప్పుకోవాలన్నా, గొంతు విప్పి డాక్రా మహిళలు చెప్పుకోవాలన్నా, గొంతు విప్పి ఆశా వర్కర్లు చెప్పుకోవాలన్నా, కలెక్టర్ ఆఫీసులో కూర్చొని ధర్నా చేయాలన్నా, ఇందిరా పార్క్ దగ్గర కూర్చొని ధర్నా చేయాలి, నిరసన తెలపాలన్నా, మీరు 10 ఏళ్ళు ఎంత పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టి ఎంత దుర్మార్గమైన పరిపాలన మీరు అందించారు. పోలీసుల లాఠీలతో అసలు ధర్నా అనే పదానికి విలువ అంటే దాని యొక్క వాల్యూస్ ని మీరు దిగదార్చిర్రు. మరి 10 ఏళ్ళు ఎంత ఇబ్బంది పడ్డారు ప్రజలు, తెలంగాణ ప్రజలు. ఒక రైతు ఆత్మహత్య చేసుకుంటే బాధలకు ఆ రైతు కుటుంబము కలెక్టర్ ఆఫీస్ కాడ పోయి టెంట్ వేసుకుంటే, ఆ ఎస్పీనో డిఎస్పీకో పోయి ఒక లెటర్ పెట్టుకుంటే నిరసన తెలిపే అవకాశం ఇవ్వలేని ఆనాడు ఎస్పీలు, అప్పుడున్న కొందరు ఎస్పీలు, సిఐలు, డిఎస్పీలు లాఠీలు విరిగేటట్టు నడుము విరగొట్టిన రోజు మర్చిపోయినవా హరీష్ రావు? కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజల కోసం పోరాటాలు చేస్తుంటే, కాంగ్రెస్ నాయకులు 10 ఏళ్లలో పోరాటాలు ప్రజల కోసం చేస్తుంటే, వాళ్ళు నడ్డి విరిగేలా నువ్వు కేసులు పెట్టి జైళ్లలో పడేసిన రోజు మర్చిపోయినవా హరీష్ రావు? నువ్వా నీతి మాటలు మాకు చెప్తున్నావు? నీతి వాక్యాలా నువ్వా మాకు చెప్పేది? ఇది నీ సాంప్రదాయమే కదా. రాష్ట్ర విభజన సోనియా గాంధీ ఎందుకు ఇచ్చింది? తెలంగాణ బిడ్డలను కడుపులో పెట్టుకొని కాపాడుకోమని ఇస్తే లాఠీలు విరిగేటట్టుగా కొట్టి తెలంగాణ ప్రజలు హింస పెట్టినందుకు మీరు ఇది చేసింది. కాబట్టి ఆ రోజు మీరు చేసిన దాని మీద మా వాళ్ళు చేసిన కింద ఏం తప్పలేదు. వాళ్ళు ఇంత చేసారు, మా వాళ్ళకి ఇంత. మీరు పాయింట్ క్యాచ్ చేయండి. తెలంగాణ ప్రజల నడుము విరగొట్టేటట్టుగా మరి మీరు ఇందిరా పార్క్ దగ్గర అసలు 7 సంవత్సరాలు ఇందిరా పార్క్ దగ్గర గొంతు విప్పి మాట్లాడే అవకాశం లేకుండా చేసిన చరిత్ర గల బీఆర్ఎస్ గవర్నమెంట్. ఆ నాయకులు మా సిద్దిపేట మా కార్యకర్తలకు మీరు చేసిన కథలకు మీ మీద వచ్చి మాడితే ఇంత కోపమా, ఇంత విమర్శలా మా మీద?
ఎన్ను కొట్టిపించినవు నువ్వు మా కాంగ్రెస్ వాళ్ళని, ఎంత ఇబ్బంది పెట్టించినవు వాళ్ళని. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నీకు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. సిద్దిపేటలో ఒక గుట్ట మీద పోలీస్ స్టేషన్ ఉంటుంది. అది ఆ, అది మన ఏంటంటే నంగునూరు మండలంలో యాదగిరి అని ఉంటాడు. ఒక సందర్భంలో నేను ఆ గుట్ట మీదకి పోతే భయంకరమైన ప్రాంతం, భయంకరంగా ఉంది పోలీస్ స్టేషన్. ఎంత భయంకరంగా ఉందంటే ఒక అడవిలో జీవిస్తున్నా ఈ పోలీస్ స్టేషన్, పోలీసులు అనే ఒక పరిస్థితి. అంటే ఆడికి ఎవడన్నా పోతే అదిరిపోయి చచ్చిపోయే పోలీస్ స్టేషన్ అది. అక్కడ సిఐఎస్ఐ మా కాంగ్రెస్ కార్యకర్తలను తీసుకుపోయి నువ్వు ఇట్లా ఇట్లా హింస పెడుతున్నావు అని అడిగితే ఆ పోలీసు సిఐ ఒకడు ఉన్నాడు. ఇది మీకు ఎందుకంటే వాస్తవం చెప్పాలి మీకు, ఇది మీడియాకు సమాజానికి తెలవాలి, ఇది ప్రజలకు తెలవాలి. ఇది నేనే సాక్ష్యం చెప్తున్నా. 3 సంఘటనలు సిద్దిపేటలో జరిగినాయి మీకు చెప్తున్నా. నేను దాదాపు 2-3 గంటలు కూర్చుంటే ఎస్ఐ లేడు, సిఐ లేడు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఎవరికి వాడి యమునా తీరు ఆ పోలీస్ స్టేషన్ లో ఏం చేయలేని పరిస్థితి. కానీ ఎంత తిట్టినా ఆడ స్పందన లేదు, అసలు వినేటోడు లేడు. దీనికి ఆ రోజు నేను నంగనూరు యాదగిరి సాక్ష్యం. ఇంకొక సందర్భం మేము ఏదో ఒక కార్యక్రమం ఏదో మనం చేస్తున్నా మల్లన్న సాగర్ ఇష్యూలో దామన్న దానికి ఇన్ఛార్జ్ ఒక ఇష్యూ నడుస్తున్నది రైతుల పక్షాన. మనం అచ్చా హరీశ్రావు ఇన్ని మాటలు చెప్తున్నా అడుగుతా నేను ఏమంటు. మల్లన్న సాగర్ రైతుల నడుము మీద కొట్టినప్పుడు ఈ బుద్ధి ఏమైంది? నేరేళ్ల దళితులని పనికి రాకుండా కొడితే ఏమైంది? గజ్వేల్ తుపాకల రియల్ గా నేను ఆ ఊరికి పోయినా కదా, ఒక విలేజ్ కి పోయినా, ఆ 10 గ్రామాలు ఏది చెరువులలో పోయినాయి, మల్లన్న సాగర్లో పోయినాయి. ఒక ఊర్లో పోయినా అసలు పోలీసు వాళ్ళు అంటే రియల్ గా చెప్తున్నా ఇట్లా భయం ఇట్లా ఉడికిపోతున్నారు పోలీస్ అంటే. సుధాకర్ రెడ్డి అని ఒక సిఐ ఉండే, సుధాకర్ రెడ్డి అని ఒక సిఐ ఉన్నాడు. ఇప్పుడు ఆడనోడు సుధాకర్ రెడ్డి అట్లా సుదర్శన్ రెడ్డి, సుధాకర్ రెడ్డి రఘు ఎవరు ఐడియా ఉందా? చెక్ చేయి లోపల ఒకసారి. సిఐ ఉన్నాడు. తర్వాత నాకు సదాశివపేటకు వచ్చిండు. అంటే నా మీద నన్ను ఇరికి అంటే నన్ను బయటికి వెళ్లకుండా చెయ్యాలని సిద్దిపేటకే తెచ్చి హరీష్ రావు వీడియో ఇచ్చాడు. సదాశివపేట సిఐకి వేసిండు. సుదర్శన్ సుధాకర్ రెడ్డి ఒకసారి చెక్ చేయి, ఒకసారి బయటికి పోయి చెక్ చేసుకుని పేరు చెప్పు. మా కాంగ్రెస్ పార్టీ నాయకుల కార్యకర్తలు మల్లన్న సాగర్ అప్పుడు దామన్న దానికి ఇన్ఛార్జ్. అప్పుడు నర్సారెడ్డి పరిస్థితి ఏందే? నర్సారెడ్డి యూనివర్సిటీలో పోతే నర్సారెడ్డి పరిస్థితి ఏందా? గజ్వేల్ ఎట్లా కొట్టిరా పోలీసు వాళ్ళు? ఆ రోజు పోలీసు వాళ్ళు ఎట్లా కొట్టిరు? యూనివర్సిటీలో పోలీసు వాళ్ళు ఎట్లా కొట్టిరు నర్సారెడ్డిని, ఎక్స్ఎమ్మెల్యే నర్సారెడ్డిని? మల్లన్న సాగర్ విషయంలో కట్టెలు ఇరిగిపోతే మళ్ళా కొత్త కట్టెలు తెచ్చికొట్టిరు. ఆ రోజు పోలీసు నా కొడుకులు కొందరు, వాళ్ళకి సిగ్గు ఉండాలి. ఆ పోలీస్ ఆఫీసర్లకు సిగ్గు శరం ఉండాలి వాళ్ళకు. ఎవరు ఆ రోజు ఆ కట్టెలు కొట్టిన పోలీసులు? హరీష్ రావు కొట్టమన్నాడు, సరే నీకేం నీ బుద్ధి ఏమైంది? ఏమి రైతులు అయితే గజ 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 ఒదిగిపోయారు ఆ రోజు. వేములగడ్డ అసలు పరిస్థితి ఏంటంటే, నేను వేములగడ్డకు పోయినా రామన్న చెప్పిన తర్వాత ఒక ఊరు పోయినామంటే పోతే అసలు ఇళ్ళకే దానికి భయపడుతున్నారు. అంటే పోలీసుని ఎంత వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి చెప్పు. ఆ రోజు నీ మేనమామ, నువ్వు, నీ బామ్మర్ది మీరు చేస్తేనేమో అది ఉప్ప.
అవును, మా ఊళ్ళో టిక్కలేసింది, కాలు చిలకిచ్చిరు ఈరోజు నీకు. కోదండరాం వీళ్ళు కూడా కొట్టేసారు, గోడల వల్ల కొట్టి కోదండరాం. సురేందర్ రెడ్డి డ్యూటీ అన్నాడు ది ఒకసారి. సురేందర్ రెడ్డి సిఐ వాడైతే వాడు అంటున్నా ఛాలెంజ్ గా, వాడు సిఐ సురేందర్ రెడ్డి వాడు ఇంత మదమెక్కిన పోతు తీరు వాడు తుట్లాడిండు హరీష్ రావు చెప్తే, మదమెక్కిన పోతువాను పోలీస్ ఆఫీసర్ కావా? నీకు పోలీసు బ్లడ్ ఉందా? నీకు సిస్టమ్ ఉందా? చట్టం యొక్క విలువలుందా? ఆ రోజు కూడా తిట్టినా ఎవరు సురేందర్ రెడ్డిని. ఎప్పుడు నేను మొన్న 18 ఎమ్మెల్యే గెలిచినాక, ఇప్పుడు పవర్ కాదు, నేను మొన్న 18 ఎమ్మెల్యే గెలిచినాక రే నీ సంగతి చెప్తా అన్నా, నువ్వు సిద్దిపేటలో చేసినావు నడవత్ బిడ్డ ఇడా ఈ పల కొడతావు వానికి, ఇట్లనన్నా ఫోన్లో చేసి వాడికి ఫోన్ చేసి. అరే ఎంత అన్యాయం అండి, అన్యాయం అండి, ఇది దుర్మార్గం అండి, ఇది అంతా ఇంత దౌర్జన్యం చేసిరు. అక్కడ రైతులని సిద్దిపేట, దుబ్బాక, గజ్వేలు, దొమ్మాడ ప్రాంతంలో భయం చెప్పడానికి కూడా భయం లేని పరిస్థితి. కోదండరాం గారు ఇల్లు గడపారబెట్టి ఈయన కథ ఇట్లా చేశారు, కూలగొట్టిరు కూడా. మీరు ఒకటా రెండా? ఆసిఫాబాద్ డిఎస్పీ ఉన్నాడంట ఇప్పుడు. అదే ఆడుంది ఆసిఫాబాద్, ఆదిలాబాద్ లో డిఎస్పీ ఉన్నాడంట. ఇక జనరల్ గా కాంగ్రెస్ లో అట్లుండదు కదా, కాంగ్రెస్ గవర్నమెంట్ లో రొటీన్ గా అవుతుంటాయి. హరీష్ రావుకి ఏజెంట్ గానే సురేందర్ రెడ్డి అయితే ఏం అన్యాయం అండి, ఇంత అన్యాయం అండి. ఏదో మా కాంగ్రెస్ వాళ్ళు జస్ట్ జలకిచ్చారు అంతే హరీష్ రావు. అంత దానికి టీవీలు వలిగిపోయినాయి, లబలబలా మొత్తుకుంటున్నాడు, టీవీ ఏమో కొంపలు నూరిపోయేంత. అరే నేను మీరు చేసిందేంటి? మంచి పోలీసు వాళ్ళు అట్లా, అలాంటి కొందరు పోలీసు వాళ్ళు చాలా రాంగ్ అసుంటోళ్ళు, తప్పు కదా అది. మరి సురేందర్ రెడ్డి వాడు ఇంత ఓవర్ చెప్పాడు, ఇంత టూ మచా? అరే మినిమం పోలీసు డ్యూటీ చేయరా పోయి నువ్వు? గవర్నమెంట్ ఎవరు పర్మనెంటా? ఎవరికి పర్మనెంట్ కాదు, వానికి కాదు, మాకు కాదు. ప్రజలు ఎప్పుడు తీస్తారో ఎప్పుడు వేస్తారో ప్రజల డిసిషన్. మెజార్టీ పోలీసు వాళ్ళు మంచిగా ఉన్నారు కాబట్టి భూమి నడుస్తున్నది. అక్కడక్కడ చెత్త ఆఫీసర్లు వచ్చుడికి నాశనం అయిపోయింది అంతే. మెజార్టీ పోలీస్ ఆఫీసర్లు ఏ గవర్నమెంట్ ఉన్నా మంచి ఆఫీసర్ ఉన్నారు కాబట్టి లాండ్ ఆర్డర్ కంట్రోల్ అవుతుంది, దొంగతనాలు కంట్రోల్ అవుతున్నాయి, గంజాయి కంట్రోల్ అవుతుంది. ఇప్పుడు మా గవర్నమెంట్ వచ్చినాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పెషల్ రివ్యూ తోటి గంజాయి తొక్కి పడేస్తున్నారు, గంజాయి అనేది తొక్కి పడేస్తున్నారు. ఇప్పుడు ఎవరు దానికి స్పెషల్ ఫోర్స్? ఎవరు? శ్రీనివాస్ రెడ్డి సిపి, హైదరాబాద్ సిపి శ్రీనివాస్ రెడ్డి తొక్కి పడకూడదు, తొక్కి పడేస్తున్నాడు. దట్ ఈస్ కాంగ్రెస్ గవర్నమెంట్. పప్పులు విచ్చలేడుగా బంద్ అయిపోయినాయి. ఇది కాంగ్రెస్ ఒక కమిట్మెంట్. కాంగ్రెస్ అంటే ఒక పద్ధతి గల పార్టీ. కాంగ్రెస్ ప్రజలు క్షేమంగా ఉండాలి, రైతులు బాగుండాలి, అధికారులు బాగుండాలి, అనధికారులు బాగుండాలి, బాగుండాలి. అది కాంగ్రెస్ యొక్క సిద్ధాంతం. అందరము బాగుండాలి, అన్ని పార్టీలకు స్వతంత్రత ఉండాలి, ప్రజాస్వామ్యం ఉండాలి, ఎవరి హక్కులు వాళ్ళకు ఉండాలి, ఎవరైనా మాట్లాడవచ్చు హక్కు ఉండాలి, ఎవరైనా మీరు అడగవచ్చు హక్కు ఉండాలి. అదే డెమోక్రసీ, అదే కాంగ్రెస్ పార్టీ.